రెండో రోజు తెలంగాణలో 16వ ఆర్థిక సంఘం పర్యటించనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రజాభవన్లో కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పణగారియా సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావులు భేటీ కానున్నారు. అనంతరం ఆర్థిక సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల పెంపు విషయంలో ఆర్థిక సంఘాన్ని కోరేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని నిధులు కేటాయించాలని కోరనుంది. వర్షాలు, కరువులు వచ్చినప్పుడు జాతీయ విపత్తుల నిధులను పెంచాలని విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక అదేవిధంగా రాష్ట్రాలకు పన్నుల ఆదాయం విషయంలో కూడా మార్పు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరనున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి 2 రోజుల పాటు 16th ఫైనాన్స్ కమిషన్ 16వ ఆర్థిక సంఘం దాదాపు 2 రోజుల పాటు హైదరాబాద్లో పర్యటించేందుకు వచ్చింది. మొదటి రోజు అంతా కూడా నిన్న ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటుగా రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు, ఇతర ప్రైవేటు సంస్థలకు సంబంధించిన ఏజెన్సీలతో సమావేశమైంది. 16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన అంశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర సర్దుబాటు, ఇతరత్ర అంశాలన్నింటిపై కూడా నిన్న రాజకీయ పార్టీల సలహాలు తీసుకున్నటువంటి 16th ఫైనాన్స్ కమిషన్ ఇవాళ 2వ రోజు మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర ఫైనాన్స్ అధికారులందరూ కూడా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి ఆదాయం పెంచేటువంటి అంశానికి సంబంధించి పర్టికులర్గా ఈ 16th ఫైనాన్స్ కమిషన్లో కొన్ని ప్రణాళికలు కూడా రెడీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాని తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాలందరినీ కూడా ఇవాళ జరగబోయేటువంటి 2వ రోజు సమావేశంలో భాగంగా 16th ఫైనాన్స్ కమిషన్ దృష్టికి తీసుకుపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు కావచ్చు, ఇతర సెస్ కావచ్చు, ఇతరత్ర అంశాలన్నిటి విషయంలో కూడా కాస్త చూసి వ్యవహరించాలి. రాష్ట్రాలకు ఇచ్చేటువంటి ఏదైతే ఇప్పటివరకు రాష్ట్రాలకు ఇచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని భవిష్యత్తులో పెంచాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో వెల్ఫేర్ స్కీమ్స్కి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులు చేయబోతుంది. కాబట్టి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ని అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని 16th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దీన్ని 50% పెంచేటువంటి అంశం పైన కూడా నిన్న వివిధ రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలన్నింటినీ కూడా 16th ఫైనాన్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇదే అంశాన్ని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫీషియల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16th ఫైనాన్స్ కమిషన్ దృష్టికి తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు గంటన్నరకు పైగా వారితో సమావేశం కానారు. ఆ తర్వాత 16th ఫైనాన్స్ కమిషన్ ఈ 2 రోజుల పాటు తెలంగాణలో చేసినటువంటి యాక్టివిటీస్ పైన మీడియా బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి వినతులు కావచ్చు, అభిప్రాయాలు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీల నుంచి స్వీకరించినటువంటి అంశాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని చెప్పినటువంటి 16th ఫైనాన్స్ కమిషన్ సభ్యులు ఇవాళ సమావేశంలో మరికొన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా వివరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వివిధ రాష్ట్రాలకు రావాల్సినటువంటి కేంద్ర గ్రాంట్స్ కావచ్చు, ఇతర నిధులు కావచ్చు, ఇతర సెస్ కావచ్చు, వీటన్నిటి విషయంలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12 తర్వాత ఈ 2 రోజుల పర్యటనను ఉద్దేశించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇవాళతో ఈ సమావేశం అంతా కూడా మొదలైంది. మొత్తంగా 2 రోజుల పాటు తెలంగాణలో పర్యటించినటువంటి 16th ఫైనాన్స్ కమిషన్కు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని స్పష్టమైనటువంటి నివేదికలు రెడీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొక 4.5 సంవత్సరాల అధికారంలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ 5 సంవత్సరాల లోపు రావాల్సినటువంటి నిధులు కావచ్చు, ఇతరత్ర కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ విపత్తు లాంటివి సంభవించినటువంటి సందర్భంలో ఆదుకోవాల్సినటువంటి ఇతరత్ర అంశాల పట్ల కూడా ఇవాళ సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.